తెలుగు రాష్ట్రాల్లో ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు గ్యాస్ ఏజెన్సీకి క్యూ కట్టిన జనం ఇప్పుడు వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అన్న పుకార్లు షికార్లు చేయడంతో పెట్రోల్ బంకుల దగ్గర పరుగులు పెడుతున్నారు. మహబూబ్ నగర్ లో పెట్రోల్ బంకులకు వాహనదారులకు భారీగా క్యూ కట్టారు. పెట్రోల్ డీజిల్ దొరకదనే వదంతులతో బంకుల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు జనం. మహబూబ్ నగర్ లో పెట్రోల్ బంకుల దగ్గర తాజా పరిస్థితి వివరించడానికి మా కరెస్పాండెంట్ శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో గ్యాస్ అలాగే పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బంకులో చూస్తూ ఉన్నాం. ర్యాలీగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జనాలైతే పెట్రోల్ కోసం ఈ రకంగా క్యూలో నిలబడినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దాదాపుగా నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉదయం రాత్రి తేడా లేకుండా గంటల తరబడి తమ వాహనాలతో పెట్రోల్ బంక్ వద్దకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ బంకులో కూడా కేవలం స్పీడ్ పెట్రోల్ అంటే సాధారణ పెట్రోల్ కంటే మించి స్పీడ్ పెట్రోల్ను మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది. అది కూడా సాధారణ పెట్రోల్ ధరతో పోలిస్తే ఒక 10 రూపాయలు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఈ యుద్ధ ప్రభావం కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్నటువంటి ఒక ఊహాగానాల నేపథ్యంలో వారంతా కూడా ధర ఎక్కువైనా పర్వాలేదు కానీ ఈ పెట్రోల్ని కూడా పోయించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎండలో కూడా ఈ రకంగా బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. పెట్రోల్ కోసం ఇటు నిత్యావసరంగా విధులు నిర్వర్తించేటువంటి వారు కావచ్చు, ఇతర పనులకు వెళ్ళేవారు కావచ్చు, వీరంతా కూడా ఈ రకంగా పెట్రోల్ కోసం క్యూ లైన్లో నిలబడుతున్నారు. మరోవైపు ఈ భయాందోళన నేపథ్యంలో మిగిలినటువంటి అవసరం లేని వారు కూడా వచ్చి ఈ పెట్రోల్ను పోయించుకోవడంతో కూడా ఈ రకంగా రద్దీ కనపడుతున్నట్టుగా అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మీరు ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయడం? 1.5 hours అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? మిగిలిన చోట్ల కూడా అంతే ఉంది. పెట్రోల్ బంక్ ఎక్కడ పోయినా రష్ ఉంది. ప్రతి పెట్రోల్ బంక్లో రష్ ఫుల్ ఉంది. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి? నిన్న నైట్ నుంచి చూస్తూ ఉన్నాం. ఈ రకంగా పరిస్థితులు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇటు చూస్తూ ఉన్నాం ఎట్లా ఉంది. ఇంకా సార్ చెప్పండి, ఎంతసేపు అవుతుంది మీరు వెయిట్ చేయబట్టి? 1 hour. 1 hour ఏంటి పరిస్థితి? ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి? నిన్నటి నుంచి వెళ్ళలేదు. మామూలుగా ఎంత పెట్రోల్ వేయించుకుంటారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా కన్నా ఎక్కువనే వేయించుకోండి. డ్యూ టు ఇష్యూ వల్ల కొంచెం ఫుల్ ట్యాంక్ అలా చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, మిగిలినటువంటి రోజువారీ పనులు చేసుకునేవారు కావచ్చు, ఎమర్జెన్సీ సర్వీసులో ఉండేటువంటి వారంతా కూడా ఈ రకంగా అనవసరంగా భయాందోళన నేపథ్యంలో గంటల తరబడి ఇటు వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి. అలాగే దీంతో పాటుగా ఎవరైతే అనవసరంగా భయాందోళనకు గురై ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ని సేకరించుకొని నిల్వ పెట్టడం కూడా నేరంగా పరిగణించాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశము ఈ స్టోరేజ్ని కూడా, ఎందుకంటే అత్యంత సేఫ్టీ మెజర్స్ తోటే ఈ స్టోరేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇళ్లలో కానీ ఇంకెక్కడా కూడా దీన్ని బ్లాక్లో మాత్రం దందాలు మాత్రం చేయొద్దు అన్నటువంటి అంశాలను కూడా ఇటు పోలీసుల నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఈ రకంగా చేయొద్దు అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. వస్తున్నటువంటి పెట్రోల్ వస్తూనే ఉన్నది. కానీ భయాందోళన నేపథ్యంలోనే ఈ రకంగా క్యూ లైన్లు అనేది ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇటు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.